మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం మళ్లీ ముంచుకొచ్చింది. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ రీజియన్ అట్టుడుకుతోంది. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్లపై ఏకకాలంలో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలు అమెరికా స్థావరాలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అమెరికా మళ్లీ దాడులకు దిగితే ఘర్షణలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. గల్ఫ్లో 2 నెలలుగా కొనసాగుతున్న బలహీనమైన సంధి బద్దమైంది. హార్ముజ్ సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ ఇరాన్ డ్రోన్ను ఢీకొని కూలిపోవడంతో ఈ తాజా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇరాన్ సైన్యం కావాలనే హెలికాప్టర్ను కూల్చేసిందని ఆరోపిస్తూ ఇవాళ ఉదయం అమెరికా ఇరాన్పై దాడులు చేసింది. అందుకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాల్లో ఉన్న యుఎస్ సైనిక స్థావరాలపై భీకరంగా విరుచుకుపడింది. జోర్డాన్లో అమెరికా దళాలకు ఆశ్రయం కల్పిస్తున్న మువాఫాక్ సాల్తీ ఎయిర్ బేస్ పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. అత్యాధునిక అమెరికా F-35 ఫైటర్ జెట్లు, ఇతర యుద్ధ విమానాలు ఈ బేస్ నుంచే కార్యకలాపాలు సాగిస్తుంటాయి. ఇక్కడ జరిగిన నష్టంపై జోర్డాన్, అమెరికా ఇంకా స్పందించలేదు. కువైట్లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. మిడిల్ ఈస్ట్లో అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న 5వ ఫ్లీట్పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. క్షిపణులు అక్కడ భారీ విధ్వంసం సృష్టించినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇరాన్ దాడులతో కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లు రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. హర్ముజ్ సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ ఇరాన్ డ్రోన్ను ఢీకొని కూలింది. అందులోని 2 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. దాన్ని తాము కూల్చలేదంటూ ఇరాన్ ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ అమెరికా సైన్యం బందర్ అబ్బాస్ ఖేష్ము ద్వీపం సమీపంలోని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై భారీ దాడులు చేసింది. అంతటితో దాడులు ముగించినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడుల్లో మంచినీరుతో సహా ప్రజా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఇరాన్ తెలిపింది. ఇరాన్ ప్రతీకార దాడులతో ఉద్రిక్తతలు ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరస్పర దాడులతో శాంతి చర్చల పక్కకు తప్పి అంతర్జాతీయ చమురు ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.